ఒడిశా నుంచి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న 22 లక్షల విలువ గల 43 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని కారుతో పాటు రాజస్థాన్కు చెందిన వ్యక్తిని ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్టు చేశారు. ఒడిశా నుండి హైదరాబాద్కు కారులో తరలిస్తున్న 22 లక్షల విలువ గల 43 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కారుతో పాటు రాజస్థాన్కు చెందిన వ్యక్తిని అరెస్టు చేసిన ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఒడిశా నుండి హైదరాబాద్కు చెందిన ఒక అద్దె కారుని కిరాయికి తీసుకుని కారులో ఒడిశా ప్రాంతానికి వెళ్లి అక్కడి నుండి కారులో 22 లక్షల విలువ గల 43 కేజీల గంజాయిని తీసుకువస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు పట్టుబడ్డాడు. సురేందర్ సింగ్ రాజ్కోట్ రాజస్థానీ స్వంత స్వగ్రామం కానీ చాలా కాలంగా హైదరాబాద్లో నివాసం ఉంటున్న సురేందర్ గత కొంతకాలంగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నాడని విచారణలో వెల్లడైంది. భద్రాచలం ఇసుక స్టాండ్ సమీపంలో ఎన్ఫోర్స్మెంట్ ఖమ్మం టీం ఎస్ఐ శ్రీధర్ రావు, హెడ్ కానిస్టేబుళ్లు ఎంఏ కరీం, జి బాలు, కానిస్టేబుళ్లు వెంకట్, సుధీర్, హరీష్, వీరబాబు, ఉపేందర్లు కలిసి పక్కా సమాచారం మేరకు వాహనాల తనిఖీలు చేపట్టారు. తెలంగాణకు చెందిన కారులో గంజాయిని స్వాధీనం చేసుకుని భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. గంజాయిని పట్టుకున్న ఖమ్మం ఎన్ఫోర్స్మెంట్ టీంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాజ్ కాసిం, ఏసీ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్ అభినందించారు. చూడకరా బాబు, ఇచ్చి రాండి మంచి ఫోటోలో ఫ్లెక్సీ వంకర పోయిందని చూసుకోవాలి సార్. ఫోటో